ఎవ్రీవన్. ఇది కొత్తగా రిలీజ్ అయిన 'రిసార్ట్' అనే వెబ్ సీరీస్. ఈ 'రిసార్ట్' అనే వెబ్ సీరీస్ ఒక రిసార్ట్‌లో జరిగే స్టోరీ అన్నమాట. దీంట్లో మనకి ఫస్ట్ కనిపిస్తున్నాడే ఇతని పేరు వెట్రి. ఇతని మీదనే ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. ఈ స్టోరీ లైన్‌లోకొచ్చేసరికి ఇతను వెట్రి ఓపెనింగ్‌లో ఇతను ఒక రిసార్ట్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇతను ఈ రిసార్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇంత పెద్ద రిసార్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాను అనుకునే లోపల వాళ్ళ సిస్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, "అన్నయ్య ఏం చేస్తున్నావు?" అంటే, "ఈరోజే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యా కదా! నాకేంటో కొంచెం టెన్షన్‌గా ఉందంటే, చిన్న చిన్న విషయాలకన్నిటికి టెన్షన్ పడకన్నయ్య" అని చిన్న ధైర్యం చెప్పి వాళ్ళ చెల్లి అంటుంది. సో, వెట్రి రిసెప్షన్ దగ్గరికి ఎళ్లి, నేనేం చేయాలి? నా పనేంటి? అని కనుక్కుంటూ ఉంటాడు. అయితే వాళ్ళ ఊరతను ఒకరతని దగ్గరికెళ్తాడు. ఇతనే వెట్రికి జాబ్ ఇప్పించుంటాడు. ఇతను వెట్రికి 20,000 సాలరీ వస్తుంది అని చెప్తాడు. తను ఆఫర్ లెటర్ అంతా ఇచ్చేసరికి దాంట్లో 12,000 వస్తుందంటే తన ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ నీ రూమ్ అంతా కలిపి నీకు 12,000 వస్తుంది అని చెప్తాడు. ఓకే. సరే అడ్జస్ట్ అవుతాను అని చెప్పి వెట్రి ఎళ్ళిపోతాడు. నేనేం చేయాలి అనంటే పాండి అని ఒకతనుంటాడు. అతను ఈ సర్వీస్ హెడ్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి అతను ఏం చెప్తే అది చెయ్యి అని చెప్తారు. సో, ఇతనెళ్లి పాండిని కలుస్తాడు. పాండి ఫస్ట్ కొంచెం వెట్రితో ఎటకారంగా కొంచెం బాసీ లెవెల్‌లో మాట్లాడతాడు. కానీ తర్వాత బాసీ కాకుండా వెట్రికి పాండి ఫ్రెండ్ అయిపోతాడు. అలా అయిన తర్వాత ఏదో పని చెప్తాడు. వెట్రి ఎళ్లి ఆ పని చేసేసి వస్తాడు. తర్వాత వెట్రికి కిచెన్ అంటే చాలా ఫ్యాంటసీ అన్నమాట. కిచెన్‌లోకెళ్ళి వంట చేయాలి అనేది వెట్రి కల. సో, కిచెన్‌లో ఏదో తీసుకురమ్మని చెప్తే కిచెన్‌కెళ్ళి కిచెన్‌ని బాగా నోటీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కిచెన్‌లో కుక్స్ అందరూ చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈమెనే ఆహ్, ఆ రిసార్ట్‌లో వన్ ఆఫ్ ద షెఫ్. ఈమె పేరు ఐశ్వర్య. ఐశ్వర్య దగ్గరికి వాళ్ళ ఫ్రెండొచ్చి, "నువ్వు యాక్చువల్‌గా ఈరోజు స్టార్టర్ మష్రూమ్ చేయాలి. కానీ పన్నీర్ చేసావేంటి?" అని అడిగితే, ఐశ్వర్య గబగబా ఎళ్లి తన స్టార్టర్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇతను నడిమారన్. ఇతనొచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ అనమాట. సో, ఆ కిచెన్ మొత్తానికి హెడ్ లాగా. ఇతను ఒకతనేదో తప్పు చేయడం చూసి, అతన్ని బేర్ హ్యాండ్స్‌తో ఒక హాట్ వెసెల్‌ని తీసుకోమని పనిష్మెంట్ ఇస్తాడు. సో, వెట్రి ఇదంతా చూస్తాడు. చూసి వెట్రి చాలా భయపడతాడనమాట. సో, ఏంటి ఇంత హార్ష్‌గా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారు. సో, ఇతను చాలా హార్ష్ హెడ్ షెఫ్ అనమాట. వెట్రి కిచెన్ దగ్గర నిల్చొనుండంగా ఏదో ఒక డిష్ మాడిపోతున్న వాసనొస్తుంది. వెట్రి దాన్ని గమనించి హెడ్ షెఫ్‌కి చెప్తాడు. ఆమె చేస్తున్న వంటకం మాడిపోతుంది అని చెప్పేసి. ఐశ్వర్యకి తర్వాత ఆహ్, నడిమారన్ ఒక పనిష్మెంట్ ఇస్తాడు. సో, నువ్వే ఎళ్లి అందరికి సర్వ్ చెయ్యి. బయట పనులు కూడా నువ్వే చెయ్యి అని చెప్తాడు. ఇది రిసార్ట్ బయట వ్యూ. ఈ రిసార్ట్ మహాబలిపురంలో ఉంటుంది. అది కూడా మనకి దీంట్లో చూపిస్తారు. ఇది టాప్ వ్యూ అయితే ఎంత బావుందో రిసార్ట్. నెక్స్ట్ వెట్రి అక్కడ ఆహ్, మన ఐశ్వర్య సర్వ్ చేస్తుండంగా అడ్డమొచ్చి డిషెస్ అన్ని కింద పడిపోతాయి. సో, వెట్రి వాళ్ళ మేనేజర్‌ని పిలిచి నడిమారన్ ఎట్టంటే అట్లా తిడతాడు. తిట్టిన తర్వాత వెట్రియే అక్కడ పడ్డ వాటన్నిటిని క్లీన్ చేస్తూ నడిమారన్‌ని గమనిస్తూ ఉంటాడు. సో, నైట్ ఎళ్ళేసరికి పాండికి, వెట్రికి ఇంకా డిన్నర్ ఏమీ ఉండదు. సో, వెట్రికి కుకింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి తనే ఎళ్లి అక్కడ లెఫ్ట్ ఓవర్ ఉన్న చపాతీలోకి కర్రీ చేసి ఒక రోల్ తీసుకొస్తాడు. ఆ రోల్‌ని పాండి ఇంకా వెట్రి షేర్ చేసుకొని తింటారు. తర్వాత వెట్రి వాళ్ళ ఇంటికి ఎవరో అప్పుల వాళ్ళొచ్చారని చెప్పి వెట్రి వాళ్ళ చెల్లెలు కాల్ చేస్తుంది. కాల్ చేస్తే వెట్రి తనని "అన్నం తిను, జాగ్రత్తగా ఉండు" అని ధైర్యం చెప్పి హ్మ్. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రేపేం జరుగుతుందో అన్న భయంతోటి వెట్రి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి చాలా అప్పులుంటాయి. వాళ్ళ ఫాదర్ అప్పులు చేసి పారిపోయుంటారు. ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థాంక్ యూ.